నమస్తే అండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి సిమ్ డియాక్టివేషన్ అండ్ సిమ్ బ్లాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనకి సిమ్స్ అనేవి చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు అండ్ సిమ్ కార్డ్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉన్నాయి అన్నమాట అందరికి. సో దానికి రీజన్ వచ్చేసరికి మీరు రీఛార్జ్ చేయించుకోకపోవడం వల్ల సో ప్రతి సిమ్ కార్డ్ నెట్వర్క్ కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఇస్తుంది అనమాట. రీఛార్జ్ చేయించుకోకపోతే ఇన్ని మంత్స్ మేము ఆపేస్తామని చెప్పి మనకి ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ జియో కానీ 90 days పీరియడ్ అయితే ఇచ్చింది అనమాట. సో 90 days మీరు ఎటువంటి రీఛార్జ్ కానీ ఫోన్ కాల్ కానీ SMS కానీ లేకపోతే కనుక సిమ్ కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సిమ్ కార్డ్ వన్స్ బ్లాక్ అయిన తర్వాత వెంటనే డియాక్టివేట్ చేశారు మీ పేరు మీద నుంచి వేరే వాళ్ళ పేరు మీద ఇవ్వరు అనమాట. సో 15 days టైం అయితే ఇస్తుంది అనమాట. ఈ 15 days లో మీరు సిమ్ కార్డ్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. నియరెస్ట్ ఆఫీస్ కానీ రీటైలర్ కానీ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిమ్ రీప్లేస్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో వన్స్ మీరు సిమ్ రీప్లేస్మెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ రీఛార్జ్ అయితే చేయాలి. బేసిక్ ప్లాన్స్ ఉంటాయి కదా, మనకి జియో వచ్చేసరికి బేసిక్ ప్లాన్ వచ్చేసరికి 189 నుంచి ఉంది అండ్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వచ్చేసరికి 199 నుంచి ఉంది అనమాట. సో బేసిక్ ప్లాన్స్ అనేవి రీఛార్జ్ చేయించుకుంటే మళ్ళీ మీకు సిమ్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. సో అట్లా కాకుండా నేను రీఛార్జ్ చేయించుకోను అనుకుంటే కనుక మీకైతే కనుక సిమ్ కార్డ్ అనేది బ్లాక్ చేసేసి వేరే వాళ్ళ పేరు మీదకి అయితే ఇచ్చేస్తారనమాట. దీనికి గ్రేస్ పీరియడ్ అండ్ ఎక్స్పైరీ పీరియడ్ అయితే ఇచ్చారు. 90 days ప్లస్ 15 days అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసరికి 90 days ప్లస్ 15 days వచ్చేసరికి ఐడియా, ఎయిర్టెల్ అండ్ జియోకి. అండ్ మీరు బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే కనుక 165 days ప్లస్ 15 days అయితే ఇచ్చారనమాట. సో కొంచెం డేట్ అయితే ఎక్కువ ఉంది, బ్లాక్ చేయకుండా ఉంటారనమాట బిఎస్ఎన్ఎల్. సో 165 days వచ్చేసరికి బ్లాకింగ్ పీరియడ్ అనమాట. తర్వాత 15 days వచ్చేసరికి గ్రేస్ పీరియడ్ అనమాట. ఈ 180 days లోపు మీరు సిమ్ అనేది క్లెయిమ్ చేసుకోకపోతే కనుక ఈ సిమ్ అనేది పబ్లిక్ డొమైన్ లో కలిపేస్తారు అనమాట. ఏదైనా కానీ అంటే ఏ నెట్వర్క్ అయినా కానీ గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత మీ పేరు మీద అయితే ఉండదు అనమాట. అది వాళ్ళ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు రెగ్యులర్ గా రీఛార్జ్ చేస్తున్నారా లేదా, పోస్ట్ పెయిడ్ సిమ్ లేకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళ మీ ప్రొఫైల్ అయితే చెక్ చేస్తారు. కంటిన్యూస్ గా రీఛార్జ్ చేయించే వల్ల కాదా అని చెప్పి ప్రొఫైల్ చెక్ చేసి అది పబ్లిక్ డొమైన్ లోకి అయితే వదులుతారు అనమాట. వన్స్ పబ్లిక్ డొమైన్ లోకి మీ నెంబర్ అనేది వెళ్ళిపోయిందంటే ఆ నెంబర్ అనేది మీకు ఇంకా రాదనమాట, మ్యాక్స్ ఇంకా రాదు. ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ అవి పోస్ట్ పెయిడ్ సిమ్స్ కానీ మీరు ఆ సిమ్ పర్చేజ్ చేయాలన్నమాట. మళ్ళీ నాకు ఈ సిమ్ కావాలని చెప్పి పర్చేజ్ చేయాలి. సో దీనికి ఇంకోటి అయితే ఉందండి ఆప్షన్, మెయిన్ బ్యాలెన్స్ ఉంది కదండి, టాప్అప్ బ్యాలెన్స్. ప్రతి మంత్ వచ్చేసరికి 20 rupees అనేది మీ మెయిన్ బ్యాలెన్స్ అయితే ఉండాలన్నమాట, టాప్అప్ బ్యాలెన్స్. సో అప్పుడు 20 rupees ఉంటే కనుక మీకు 3 months ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో దీని గురించి అయితే కనుక ఒకసారి మీ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఈ ఉందా లేదా అని కనుక్కోండి. నేనైతే బిఎస్ఎన్ఎల్ కి అయితే చెక్ చేశాను, బిఎస్ఎన్ఎల్ అయితే ఓకే, వాళ్ళైతే 20 rupees మినిమం బ్యాలెన్స్ ఉంటాయి కనుక టాప్అప్ బ్యాలెన్స్ ఆ సిమ్ అనేది బ్లాకేజ్ అవుదని అయితే చెప్పారు అనమాట బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. సో ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కి అయితే కాల్ చేయండి, జియో అయితే జియో కస్టమర్ కేర్ కి, ఐడియా అయితే ఐడియా కస్టమర్ కేర్ కి. సో కాల్ చేసి కనుక్కోండి. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ సెకండరీ సిమ్ గా యూజ్ చేస్తూనే ఉంటారు అనమాట ఏదో ఒక సిమ్ అనేది. సో వాటికి బ్యాలెన్స్ అనేది 3 months ఒకసారి 4 months ఒకసారి వేపిస్తూ ఉంటారు. సో ఈ వీడియో అనేది అందరికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. Thanks for watching this video. Bye bye.